ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో బ్రహ్మశ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించినటువంటి వ్యాసం భగవద్ అవతార లీలా విభూతిలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. నృసింహ సరస్వతి తమతే నిర్మింపబడిన విభూత్యాతులచే జడులను పండితులుగాను, రోగులను నిరోగులుగాను, నిరుపేదలను ధనికులుగాను, నాస్తికులను ఆస్తికులుగాను, రాజస తామసులను సాత్వికులుగాను, వేదవిహిత ధర్మములు ఎరుగని వారిని ధర్మ ప్రవణులుగాను చేయుచుండరి. జీవుల భూత భవిష్యత్ వర్తమాన విషయములను చిత్తమందుల విషయములను తెలుపుతుండరి. సర్వ వేద శాస్త్ర సారమును ప్రజలకు బోధించుచుండరి. ఈ విలక్షణ శక్తులను శ్రీ షిరిడీ సాయందు ఉన్నట్లు పెద్దల వలన వినుచుంటిమి. మరియు శ్రీ గుణే అనువారిచే మహారాష్ట్ర భాష రచింపబడిన శ్రీ సాయిబాబా అను గ్రంథము నుండి కూడా తెలుసుకుంటుంటేమి. అట్లే పైన చెప్పబడిన మహామహిమలన్నీ శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ప్రత్యక్షముగా మనమందరము చూచుచుంటిమి. అందరకు నిత్యానుభవములో ఉన్నవి. నృసింహ సరస్వతి కూడా సంకల్పాదేవతు తచ్చుతేహ అనేటువంటి బ్రహ్మసూత్రము చే చెప్పబడినట్లుగా తమ సంకల్ప సృష్టికి మహిమ ప్రదర్శనమునకు కారణము సంసార విషయాసక్తులకు ప్రజలను ఈ మహిమ ప్రదర్శనము ద్వారా సన్నిధికి రప్పించి వారికి భక్తి జ్ఞాన వైరాగ్యములను బోధించి తరింపజేయుటికే గాని మరి ఒక ధన ప్రతిష్టాది ఫలాపేక్షచే కాదని చెప్పుచుండరి. అట్లే శ్రీ సత్యసాయిబాబా వారు కూడా చెప్పుచుండుట మనం వినుచుంటమే. దీనిని గూఢజిహ్వక న్యాయము అంటారు. తండ్రి అనారోగ్యము అలా పిల్లవానికి చేదుమందు ఇచ్చినచో వాడు మృంగడని బెల్లము మాటుపెట్టి ఈ బెల్లమును తినమని ఇచ్చును. దానిని వాడు తినును, వాని ఆరోగ్యము తగ్గును. బాలునకు బెల్లము ఇచ్చుటలో తండ్రి ఒక ఉద్దేశము రోగము తగ్గుటకే కానీ బెల్లము తినుటకు కాదు. వేద పురుషుని శైలి కూడా ఇటిదే. స్వర్గ కామోయజేత అనగా యాగము చేసిన స్వర్గము సుఖము కలుగునని తాత్పర్యము. అచ్చట వేద పురుషుని ఉద్దేశము పురుషుడు స్వర్గాశ యాగము చేయను, దాని వలన చిత్త నైర్మల్యము, దాని చే జ్ఞానోదయము, దాని ద్వారా ముక్తి పొందును అని స్వామి యొక్క ఉద్దేశము కూడా ఇటువంటిది. గుణ శక్తి ప్రభావ సామ్యము వలన ఈ ముగ్గురును త్రిమూర్తి స్వరూపులకు దత్తాత్రేయ అవతార పురుషులు. వీరి మహిమలు సమానములైనవని నిరూపించుటకు శ్రీ సత్యసాయిసుని మహిమలకును సుపరిచితములు కాన తత్తుల్యమగు నృసింహ సరస్వతి యొక్క మహిమను కూడా తెలియ ఒక ఉదరించుచుంటిని. నందిశర్మయ్యను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు ఆపాద మస్తకము శ్వేతరోగము గ్రస్తుడయ్యాను. ఆ రోగ నివృత్తికై దేని గుర్చి చిరకాలము తపము చేశాను. ఒకనాడతనికి దేవి స్వప్నమన ప్రదేశమై నృసింహ సరస్వతి అనేటువంటి ఎదిగలడు, అతడి రోగమును పోగొట్టగలడు, అతడకు వెడలము అని చెప్పి అంతర్ధానమయ్యాను. బ్రాహ్మణుడు ఉదయం లేచి దేవిని గూర్చి చిరకాలము తపము చేసి తిని ఆ దేవి ఆ రోగం నివారింపలేకపోయాను. అట్టి రోగమును మానవ మాతృడైనటువంటి ఒక సన్యాసి పోగొట్టునా అని కొన్ని రోజులు ఊరుకొని ఆయన కూడా నూతని ఎతికడకేగాను. ఆయన కూడా చూద్దామని ఆయన ఆ ఎతికడకేగాను. ఆయన వీనిని చూచుటే పోయి మానవ మాతృడను, నేను ఎట్లు నీ రోగం నివారింపగలను అని అనగానే ఆ నందిశర్మ ఆ నరసింహ సరస్వతి యొక్క త్రికాల జ్ఞానము చూచి సిగ్గుపడి క్షమింపుడని వేడుకొనేను. అంతటా యతి హస్తమున భస్మము సృజించి శరీరమంతటను ధరింపమనెను. అతడట్లు చేయగా వెంటనే శరీరము రోగరహితమాయను. కానీ పెదవులను మాత్రము రోగముండెను. దాన్ని కూడా విస్తరింపజేయమని స్వామిని ప్రార్థించ, నేను మానవుడనేటువంటి భావన నీకు పూర్తిగా విడవలేదు కాన ఆ రోగశేషము ఉన్నది అని చెప్పి నన్ను పరమాత్మ స్వరూపుగా ఉపనిషత్ ప్రతిపాదికములైనటువంటి శ్లోకము చే స్తుతింపము, అప్పుడు రోగశేషము నివృత్తి యగును అని పలకగా, స్వామి నాకు అక్షర జ్ఞానమే లేదే, శ్లోకము ఎట్లు రచింపగలను అని వేడుకొనగా స్వామి మరలా భస్మము అతని ముఖమున ఉంచెను. తక్షణమే 5 శ్లోకములచే స్వామిని తన పరమాత్మ స్వరూపముగా స్తుతించెను. రోగశేషము నివర్తించెను. సాయిరామ్. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు.
సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.